హలో గైస్, వెల్కమ్ టు డే 3 బ్లాగ్. ఇప్పుడే మొన్న నుంచి అలిపికి స్టార్ట్ అయినాం. మధ్యలో టిఫిన్ కోసం అని ఆయన అలిపికి ఆన్ ద వేలో. ఇంకా 150 కిలోమీటర్స్ టు అలిపిలో 1 డే స్టే ఇన్ ద బోట్ హౌస్. ఇప్పుడే టిఫిన్ తినేసి స్టార్ట్ అవుతున్నాం. మామూలు ఫ్రెష్ అవుతున్నాం అంటే వెయిట్ చేస్తున్నాం బయట. ఇప్పుడు తినేసినాం. ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ టు అలిపి. ఈ రెస్టారెంట్లోనే మేము ఇప్పుడు టిఫిన్ చేసినాం. దారిలో పోతున్న సడన్గా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎంత క్రేజ్ ఉందండి. ఇంకా జస్ట్ 118 కిలోమీటర్స్కి 3 hours జర్నీ చూపిస్తుంది. ఎంత డేంజర్ ఉంది రోడ్. ఘాట్ రోడ్, మొత్తం ఘాట్ రోడ్. నీర్యమంగళం బ్రిడ్జ్. అరే ఏం కనిపిస్తుంది అసలుకి వర్షం ముందర రోడ్ కూడా అనిపిస్తుంది ముంగల. అరే చూసిన మెల్లగా వద్దురా, వర్షం పడుతుందిరా, తీసుకొద్దు, మెల్లగా పోదాం. అరే అంత స్పీడ్ కొట్టుకుంటున్నా మాకు అనిపిస్తలే కదా రోడ్. కేరళ, ద గాడ్స్ ఓన్ కంట్రీ. గాడ్స్ రా, GODS. ఏం అనిపిస్తుంది బ్రో. నథింగ్. అరే ఏం కనిపిస్తుంది రాడా నీకు? ఓవర్టేక్ చేయకరా, మెల్ల పోను. అయిపోయింది. మళ్ళీ 5 నిమిషాలు పడాలి. మళ్ళీ 5 నిమిషాలు అప్పుడు ఆడుతుంది మళ్ళీ. బాబా క్రేజీ ఉంది వెదర్. గైస్ ఇదే మన బోట్ హౌస్. తీసుకున్న బోట్ హౌస్ ఈరోజు నైట్ స్టేకి. రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు. లోపల వ్యూ చూద్దాం, బాగండి. హోమ్ టూర్ చేద్దాం. ఇది హాల్ కూర్చొని చిల్లవడానికి. 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 rooms తీసుకున్నాం. ఫస్ట్ రూమ్ క్రేజీ అంటే క్రేజీ ఉంది రూమ్. ఇది ఒక రూమ్. ఇది వాష్ బేసిన్. ఇది నార్మల్ సీటింగ్ స్పేస్ కూర్చోడానికి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. 2 bedrooms. ఇంకా పైన కూడా ప్లేస్ ఇది పైన. అంటే ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాలే. మేము లంచ్ చేసినాక మెల్లగా తీసుకోతాడంట లోపలికి. ఇది కూడా ఇంకో సీటింగ్ ఏరియా చిల్ అవ్వడానికి. టిఫిన్ చేసినాక లంచ్ చేసినాక వాటర్లోకి తీసుకొని వదిలేస్తాడు రాత్రి అంతా. వాటర్లోనే ఉంటాం. బోట్ స్టార్ట్ చేసి లోపలికి తీసుకుపోతున్నాం అన్నమాట ఇప్పుడు విత్ లంచ్.